విశాఖలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన ఆనవాలు లేకుండా చేసే నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు రవీంద్రను రాత్రి మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. నిందితుడికి ఏప్రిల్ 10 వరకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితుడు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఒక నిమిషం ఒకసారి విశాఖలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసి ఆనవాలు లేకుండా చేసిన నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు రవీంద్రను రాత్రి మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అయితే నిందితుడికి ఏప్రిల్ 10 వరకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితుడికి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖలో చోటు చేసుకున్నటువంటి సంచలనాత్మకమైన హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే 5 బృందాలుగా దర్యాప్తు ప్రారంభించి నిందితుడి నుంచి అయితే నిజాలు రాబట్టగలిగారు. ఏదైతే శరీర భాగాలు మౌనికాని హత్య చేసిన తర్వాత శరీర భాగాలు ఎక్కడెక్కడ పెట్టాడు, ఎక్కడ సాక్ష్యాలు లేకుండా ఎలాంటి ప్రయత్నం చేశాడు అనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రవీంద్రని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు కూడా ఏప్రిల్ 10వ తేదీ వరకు, వచ్చే నెల 10వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించడంతో నిందితుడిని అయితే విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే మొత్తం హత్య అంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం పూర్తి క్రిమినల్ మైండ్ తోనే చేశాడని చెప్పి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఏదైతే మౌనికని అడ్డు తొలగించుకోవాలి, తాను ఏదైతే వేధిస్తుందని చెప్తున్నాడో, అదేవిధంగా డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్తున్నాడు, ఈ క్రమంలో ఆమెను తొలగించుకోవాలని చెప్పి పథకం ప్రకారం ఆమెను అయితే తన ఇంటికి రప్పించి స్వయంగా తన బైక్ మీద ఇంటికి తీసుకొచ్చి మధ్యాహ్నం ఆ పేక నులిమి చంపిన తర్వాత చాలా సేపు ఆలోచించి ఆ శవాన్ని ఎలా మాయం చేయాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కత్తులు కొనుగోలు చేయడం, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడం, కత్తులు వచ్చిన తర్వాత వాటి శరీర భాగాలు 3 ముక్కలు అక్కడే కూర్చొని నరికి వాటినేమో కవర్ లో పెట్టి రాత్రి 7 గంటల సమయంలో తల, కాళ్ళు, చేతులు భాగాలను అయితే వేరే కవర్ సూట్ కేసులో పెట్టి అక్కడికి కొంత దూరంలో ఉన్న అడవివరం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వాటిని కాల్చి సాక్ష్యాలు తారుమారు చేయడం అన్నిటి మీద కూడా పూర్తి విచారణ అయితే చేపట్టి నిందితుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజు. రవీంద్ర అన్న అతను దారుణంగా చంపడం జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తులో మనం పూర్వాపర పరిశీలిస్తే ఈ డేటింగ్ యాప్ వలన ఇతను అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయి వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో దీంట్లో పనిచేస్తా ఉంది. అయితే ఇతను ఉద్దేశపూర్వకంగా 2021 నుండి ఈ డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని ఈ రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 2024లో ఈ ముద్దాయి రవీంద్రకి పెళ్లి జరిగిందండి. పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మాయితో రిలేషన్స్ కంటిన్యూ చేశాడు. విచారిస్తే అమ్మాయితో ఇబ్బందులు వచ్చినాయి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇతను చెప్పే వర్షన్ ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మాయి హరాస్మెంట్, ఆ ఉద్దేశంతోనే నేను ఈ అమ్మాయిని చంపానని చెప్పేసి అతను కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. అయితే అతని వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది, అతను డబ్బులు ఇచ్చాడా లేదా, అమ్మాయికి ఎంత డబ్బులు ఇచ్చాడు, అమ్మాయి హరాస్మెంట్ కరెక్టా కాదనేది కూడా ఆ కోణంలో ఇతని అకౌంట్స్, అమ్మాయి అకౌంట్స్ కూడా మరి దర్యాప్తులో భాగంగా